విద్యార్థులు చూడండి, ఫెలోపియన్ ట్యూబ్ లో చక్కగా చేరిన ఎగ్ ని స్పెర్మ్ అది కలిసి ఫెర్టిలైజ్ అయ్యి జైగోటు కింద మారుతుంది అన్నమాట. చూసారా, జైగోటు కింద మారింది స్పెర్మును ఎగ్ కలిసి. ఓకే, అర్థమైంది విద్యార్థులు. ఇలాగా ప్రోగ్రెషన్ ఎలా అవుతుందంటే కొన్ని రోజుల తర్వాత కానీ కొన్ని గంటల తర్వాత కానీ ఒక సెల్ 2 సెల్ కింద, 2 సెల్లు 4 సెల్ల కింద, 4 సెల్లు 16 సెల్ల కింద మారుతాయి అన్నమాట. ఈ 16 సెల్లుగా మారిన దాన్నే మనం మరుల్లా స్టేజ్ అంటాం అన్నమాట. అర్థమైంది. దీన్నే మరుల్లా స్టేజ్ ని పైన చూపించాను చూడండి. ఈ మరుల్లా స్టేజ్ ఎలా ఉంటుందంటే బయట ఒక లేయర్ కింద ఏర్పడుతుంది అన్నమాట. సెల్స్ అన్ని లోపల ఏముందంటే ఒక ముద్దగా కొన్ని సెల్స్ లోపల ఏర్పడతాయి అన్నమాట. ఈ లోపలగా ఉన్న ముద్దను మనం ఎంబ్రియో ప్రాపర్ అంటాం అన్నమాట. బయట ఉన్న సెల్ దాని లేయర్ ని మనం ట్రోపోబ్లాస్ట్ అంటాం అన్నమాట. అర్థమైందా విద్యార్థులు? సరే, ఇలా జరిగిన ఇది బ్లాస్టోమీర్ అంటాం అన్నమాట. దీన్ని ఎంబ్రియో ప్రాపరు ట్రోపోబ్లాస్ట్ కలిసిన దాన్ని బ్లాస్టోమీర్ అంటాం అన్నమాట. ఈ బ్లాస్టోమీర్ చక్కగా కొన్ని 4 days తర్వాత అది యూట్రస్ లో చేరుతుంది. చూడండి, యూట్రస్ లో చేరింది. మనం చెప్పినట్టు ఎంబ్రియో ప్రాపర్ వస్తుంది చూడండి, రెడ్ కలర్ లో. ఎంబ్రియో ప్రాపర్ చుట్టూరా ఉన్నది ట్రోపోబ్లాస్ట్. ఈ స్టేజ్కి వచ్చేటప్పుడు దీన్ని ఏమంటారంటే బ్లాస్టోసిస్ట్ అంటారు. నో మోర్ ఇట్ ఈస్ బ్లాస్టోమియర్. దీన్ని బ్లాస్టోసిస్ట్ అంటారు అనమాట. చూసారా, మరి సేమ్ ఎంబ్రియో ప్రాపర్ ఉంది, పైన ట్రోపోబ్లాస్ట్ ఉంది. లోపల ఇప్పుడు జరిగేది ఏంటంటే క్యావిటీ ఏర్పడి దాంట్లో ఫ్లూయిడ్ క్యావిటీ ఏర్పడుతుంది అన్నమాట. ఇది బ్లాస్టోసిస్ట్ లో ఉండేటువంటి కొత్త మార్పు. అర్థమైందా విద్యార్థులు? ఇదే మనం పక్కదాంట్లో చూపిస్తాం అన్నమాట. ఇది ఎండోమెట్రియం దగ్గరికి వెళ్తుంది, ఇలా మారి దగ్గరికి వెళ్తుంది. అదే చూపిస్తాం చూడండి. ముందు ఎంబ్రియో ప్రాపర్ చూపించాము. ఎంబ్రియో ప్రాపర్ తర్వాత చూడండి చుట్టూరా వస్తోంది. ఈ టైంలో దీన్ని ఏమంటామంటే ట్రోపోబ్లాస్ట్ కింద కాకుండా సైటోట్రోపోబ్లాస్ట్ అంటాం అన్నమాట. అలాగే లోపల ఉన్న దాన్ని ముద్దని మనం అక్కడ ఎంబ్రియో ప్రాపర్ ఉన్నాం కదా, ఇప్పుడు ఎంబ్రియో బ్లాస్ట్ అంటాం అన్నమాట దీన్ని. ఈ విధంగా తయారైనటువంటి ఈ ఎంబ్రియో బ్లాస్ట్ ఇది 2 పొరలు, సైటోట్రోపోబ్లాస్ట్, ఎంబ్రియో బ్లాస్ట్ కింద మారుతుంది. దీనికి ఏమిటంటే విల్లీస్ షార్ప్ ప్రొజెక్షన్స్ వస్తాయన్నమాట. ఈ షార్ప్ ప్రొజెక్షన్స్ ఏమిటంటే ఎందుకు మనం చెప్పుకుందాం. యాజ్ యూజువల్ క్యావిటీ, ఫ్లూయిడ్ క్యావిటీ కూడా ఉంటుంది అన్నమాట. విద్యార్థులు ఇక ఈ వీడియోని చూడండి. ఎండోమెట్రియల్ చేంజెస్ డ్యూరింగ్ ప్లసెంటల్ ఫార్మేషన్ అని పెట్టాం కదా, వెడ్డింగ్ అనమాట. ఇక్కడ ఎండోమెట్రియం చూడండి, వాస్కులేచర్ అండ్ గ్లాండ్యులర్లో ఎలా చేంజెస్ వస్తాయి. ఓకే, ఎప్పుడు కాన్సెప్టస్ సైటోట్రోపోబ్లాస్ట్ ఆల్మోస్ట్ దాని లోపల చొచ్చుకుపోయిన తర్వాత ఎలా మార్పులు వస్తాయి ఎండోమెట్రియంలో అనేటువంటిది ఇది చూపిస్తాను చూడండి. ఓకే, ఆ తర్వాత ఈ సైటోట్రోపోబ్లాస్ట్ యొక్క చుట్టూరా ఉండేటువంటి ఎండోమెట్రియల్ సెల్స్ కూడా కొంత సెక్రెటరీ స్టేజ్లో ఉంటాయన్నమాట. అవి కూడా గ్లైకోజన్, లిపిడ్స్ ని సెక్రెట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. దీన్ని ఏమంటామంటే ఈ మొత్తం చేంజ్ ని డెసిడ్యువల్ చేంజ్ ని అంటాం అన్నమాట. అర్థమైందా విద్యార్థులు? ఇప్పుడు చూడండి, ఇది నెక్స్ట్ పక్కన లెఫ్ట్ సైడ్ ఒకటి వస్తుంది చూడండి. ఇది ఏంటంటే ఒక్కసారి ఈ సైటోట్రోపోబ్లాస్ట్ అనేది లోపలికి వెళ్ళిన తర్వాత ఏవేవి డెవలప్ అవుతాయి చూడండి. సెన్సిషియో ట్రోపోబ్లాస్ట్ అని, ఈ ట్రోపోబ్లాస్ట్ చుట్టూరా ఒక సెన్సిషియో ట్రోపోబ్లాస్ట్ అని ఇది డెవలప్ అవుతుందన్నమాట. ఇది కూడా ప్రాముఖ్యత వహించింది. ఇది కూడా దీని గురించి కూడా మనం ముందు చెప్పుకుందాం విశదంగా. ముందు వీడియో చూడండి. దీన్ని ఏమంటారంటే సెన్సిషియో ట్రోపోబ్లాస్ట్ అంటే. దీన్ని ఏమంటాం మనం యూట్రైన్ ప్లసెంటల్ సర్క్యులేషన్ గా మనం చూపిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు అర్థమైందా విద్యార్థులు? చూడండి, ఇలాగా ఈ సెన్సిషియో ట్రోపోబ్లాస్ట్ లోపలికి చొచ్చిపోయిన తర్వాత విల్లీస్ అని ఏర్పడతాయి చూడండి, వైట్ గా వస్తాయి. విల్లీస్ అంటారు అన్నమాట. ఇవి లకూనర్ సిస్టమ్ అంటారు దీన్నే. ఈ విల్లీస్ మధ్యలో గ్యాప్స్ వస్తున్నాయి అన్నమాట చూడండి. ఓకే, ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీస్ అవి ఆ మధ్యలో వచ్చాయి. ఈ ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీస్ ని అన్నిటిని కలుపుతూ కాంటూర్ ఏర్పడుతుంది అన్నమాట మొత్తం. ఓకే,
ఇలా అయిన తర్వాత ఈ సెన్సిషియోట్రోపోబ్లాస్ట్ నుంచి కొన్ని పదార్థాలు విడుదలయ్యి అవి ఎండోమెట్రియంలో ఉన్నటువంటి వెజికల్స్ని అవి ట్రిమ్ చేస్తే దాంట్లోంచి బ్లడ్ డైరెక్ట్గా ప్లసెంటాకి వస్తుందన్నమాట. అది కూడా చెప్పుకున్నాం. చూడండి, ఎమ్నియోటిక్ శాక్ను వచ్చింది, ఆ తర్వాత బైలేమినర్ డిస్క్ అనేటువంటిది ఒకటి వచ్చింది, చూసారా, వస్తుంది చూడండి. ఆ తర్వాత వచ్చిందే మనకు యోక్ శాక్. వీటిలన్నిటి గురించి మనం తర్వాత వివరంగా చెప్పుకుందాం. ముందు వీడియో చూడండి. అర్థమైందా విద్యార్థులు? ఇంకా మనం వివరాలకు పోతే డెసిడ్యువా అంటాం. డెసిడ్యువల్ చేంజ్ అంటే ఎప్పుడైతే కాన్సెప్టస్ అంటే సైటోట్రోపోబ్లాస్ట్, ఓకే, ఇది ఎండోమెట్రీ లోపలికి చొచ్చుకుపోయిన తర్వాత ఇక్కడ ఈ ఎండోమెట్రియంలో ఉండేటువంటి చేంజెస్ మాట, అవి కంప్లీట్ గా మోర్ సెక్రెటరీ లెవెల్, అంటే మంచి రక్తనాళాలు, మంచి గ్లాండ్స్, ఓకే, మదర్ సైడ్ ఉన్న గ్లాండ్స్ కూడా మంచి మంచి న్యూట్రిషను, నెక్స్ట్ వాస్కులేచర్, వెయిన్స్ అండ్ ఆర్టరీస్ ద్వారా, మదర్ ఆర్టరీస్ ద్వారా మంచి న్యూట్రిషన్ అందుతుంది. అలాగే ఇక్కడ ఈ సైటోట్రోపోబ్లాస్ట్ తో పాటు ఇక్కడ ఎండోమెట్రియంలో ఉన్నటువంటి సెల్స్ కూడా, చుట్టూరా ఉన్నటువంటి సెల్స్ కూడా అవి సెక్రెటరీ స్టేజ్ లో మంచి మంచి లిపిడ్స్ ని, గ్లైకోజిన్ ని అవి సప్లై చేస్తూ ఉంటాయన్నమాట. సో ఇలాగా వచ్చేటువంటి కాన్సెప్టస్ ని అది మంచి న్యూట్రిషన్ ఇచ్చేలాగా ఎండోమెట్రియం తయారవుతుంది. అప్పుడే ఈ సైటోట్రోపోబ్లాస్ట్ లోపలికి వెళ్తుంది అన్నమాట. అర్థమైందా విద్యార్థులు? ఇక విద్యార్థులు లెఫ్ట్ సైడ్ యూటరైన్ ప్లసెంటల్ సర్క్యులేషన్ లో మనం పోతే ఈ సైటోట్రోపోబ్లాస్ట్ చుట్టూరా ఇంకొక లేయర్ వస్తుంది అన్నమాట. దాన్ని సెన్సిషియోట్రోపోబ్లాస్ట్ అంటాం. ఇది కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన లేయర్ మాట. ఈ సెన్సిషియోట్రోపోబ్లాస్ట్ ఎప్పుడైతే ఏర్పడిందో, ఈ సెన్సిషియోట్రోపోబ్లాస్ట్ లోపలికి ఎటైతే మనకి ఈ ఎంబ్రియో ప్రాపర్ ఉన్న చోట విల్లీస్ అనేటువంటివి ఏర్పడతాయన్నమాట. ఒక రకమైనటువంటి విల్లీస్ ప్రొజెక్షన్స్ వస్తాయన్నమాట. ఈ విల్లీస్ ప్రైమరీ విల్లీస్ అంటారు. మరి ఈ ప్రొజెక్షన్, ఈ విల్లీస్ పైన చివర చిన్న చిన్న ఒక సూదులు లాంటివి ఇవి పైకి వస్తాయన్నమాట. అవేంటంటే ఈ ఎండోమెట్రియంలో ఉన్నటువంటి లేయర్ ని అవి ఏం చేస్తాయంటే పంక్చర్ చేయడం ద్వారా యూటరన్ ప్లసెంటల్ సర్క్యులేషన్ కి పాల్పడతాయి అన్నమాట. ఓకే, ఇలా వెళ్ళిన వెల్లీస్ లో మధ్యలో ఈ సెన్సిషియోట్రోపోబ్లాస్ట్ మధ్యలో చూడండి ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీస్ అనేవి వచ్చాయి. ఈ ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీస్ ఇవి ఎందుకంటే ఇవి ఆన్ కమింగ్, ఏది యూటరైన్ ఆర్టరీస్ లోంచి వచ్చేటువంటి ఆన్ కమింగ్ న్యూట్రిషన్ వాటిని తీసుకుంటాయి అన్నమాట. ఓకే, ఇలాగా ఇది కాంటూర్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ కలిసే ఉంటాయి అన్నమాట. ఏవి ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీస్ అన్నమాట. ఇవన్నీ కలిసి ఉంటుంది. ఎప్పుడైతే ఈ బిల్లీస్ పంక్చర్ చేస్తాయో అప్పుడు యూటరైన్ ప్లసెంటల్ సర్క్యులేషన్ కి దారి తీస్తుంది అన్నమాట. అర్థమైందా విద్యార్థులు? కొరియానిక్ క్యావిటీ ఏర్పడేటందుకు కావలసిన పరిస్థితులు అది ఎలా ఏర్పడుతుంది? ముందు ఎమ్నియోటిక్ శాక్ మరియు ఎంబ్రియో, దాని కింద యోక్ శాక్, ఓకే, ఎలా ఏర్పడతాయో మనం ముందు ఫస్ట్ తెలుసుకుందాం. ఈ ప్రెగ్నెన్సీ టైంలో బేబీ ఏమవుతుందంటే ఎమ్నియోటిక్ శాక్ బ్యాగ్ మాట్లాడేదన్నమాట. ఇది యూట్రస్ లో వూమ్ అంటారు కదా, దాని లోపల ఉంటుంది అన్నమాట. ఇది ఫామ్ అవుతుంది. ఇది ఎమ్నియోటిక్ ఫ్లూయిడ్ తో ఉంటుంది అన్నమాట. ఈ శాక్ ఇందులోనే ఉంటుంది అన్నమాట బేబీ. ఇది ప్రెగ్నెన్సీ అయిన 12 days లో ఇది స్టార్ట్ గెటింగ్. అర్థమైందా విద్యార్థులు? మనం ముందు చెప్పినట్టు ఈ బ్లాస్టోసిస్ట్ అని చెప్పాం, మీకు గుర్తుందా? ఈ బ్లాస్టోసిస్ ఎంబ్రియోనోజెనిసిస్ ద్వారా ఇది
తన ఇన్నర్ సెల్స్ మాస్ ఉంటుంది, ఇన్నర్ మాస్ అది 2 డిఫరెంట్ లేయర్స్ కింద ఫామ్ అయిపోతుంది అనమాట. ఒకటి ఏంటి ఎపిబ్లాస్ట్ అంటారు దాన్ని ఏమంటారంటే ప్రిమిటివ్ ఎక్టోడర్మ్ అని కూడా అంటారు. అండ్ ది హైపోబ్లాస్ట్ దాన్ని ఎండోడర్మ్ అని కూడా అంటారు. ఇలాగ ఫస్ట్ సాగ్రిగేషన్ ఆఫ్ సెల్స్ విత్ ఇన్ ది ఇన్నర్ సెల్ మాస్ ఫార్మ్స్ 2 లేయర్స్ మాట. ఒకటేమో మన ఎమ్నియోటిక్ క్యావిటీ కింద మారుతుంది, రెండోది యోక్ సాక్ కింద మారుతుంది మాట. ఇవే ఈ సెల్సే ఎపిబ్లాస్ట్ లోని కొన్ని ఫార్మ్స్, ఓకే, కొన్ని సెల్స్ అవి నోన్ యాజ్ ఎమ్నియోటిక్ క్యావిటీ కింద మారుతాయి అన్నమాట. ఇది హైపోబ్లాస్ట్, ఇంకోటి చెప్పాను కదా, హైపోబ్లాస్ట్ అనేటువంటిది ఎక్స్టెంట్ టు ది సరౌండింగ్ యోక్ సాక్ సరౌండ్ చేసి ఇది క్యావిటీ కింద ఫామ్ అవుతాయి అన్నమాట. అర్థమైందా విద్యార్థులు? ఇలా విద్యార్థులు యామ్నియోటిక్ శాకు, అలాగే బైలామినర్ డిస్క్ ఎంబ్రియో మాట, ఓకే, ఆ తర్వాత ట్రైలామినర్ డిస్క్ అవుతుంది, ఆ తర్వాత యోక్ శాకు. ఇవి ఏర్పడిన తర్వాత ఏమవుతుందంటే యోక్ శాకు ఇది ఇట్ ప్రొడ్యూసెస్ ఎ స్పెషల్ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూస్ మాట, లూజ్ కనెక్టివ్ టిష్యూస్ అంటారు వాటిని, ఓకే. ఇది మెజోడర్మ్ అంటారు మాట దీన్ని. ఇది డిపాజిట్ చేస్తుందన్నమాట. ఎక్కడ డిపాజిట్ చేస్తుంది యోక్ శాకు? ఇది సైటోట్రోపోబ్లాస్ట్ కి ప్రాపర్ ఎంబ్రియో ప్రాపర్ కి మధ్యలో ఇది డెవలప్ అవుతుంది అన్నమాట. అర్థమైందా విద్యార్థులు? ఇలాగా ఈ సైటోట్రోపోబ్లాస్ట్ కి అలాగే ఎంబ్రియో కి ప్రాపర్ కి మధ్య నుండి ప్లేస్ యాక్చువల్ గా ఏమంటారంటే ఎక్స్ట్రా ఎంబ్రియోనిక్ సెలోమ్ అంటారు అన్నమాట. ఈ ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ సెలోమ్ లో యోక్ శాకు ఇట్ ప్రొడ్యూసెస్ ఎ స్పెషల్ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూని ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఈ డయాగ్రామ్ లో ఫస్ట్ లో చూపించింది. చూసారా విద్యార్థులు? డయాగ్రామ్ 2లో చూడండి. ఈ కనెక్టివ్ టిష్యూ అన్నది ఈ యోక్ శాక్ అనేటువంటిది ఇట్ ప్రొడ్యూసెస్ స్పెషల్ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూస్, అది చూపించాం. ఎక్స్ట్రా ఎంబ్రియోనిక్ సెలోమ్ లోకి అది కనెక్టివ్ టిష్యూస్ ని చుట్టూరా మాట, యోక్ ఎంబ్రియో ప్రాపర్ చుట్టూరా అది కనెక్ట్ చేస్తుంది. కానీ మనం బాణం పెట్టాము చూడండి, అక్కడికి వచ్చేటప్పటికి కొంత స్పేస్ ఏర్పడుతుంది అన్నమాట. కింద నుంచి పైకి చుట్టూరా చుట్టుకొచ్చి కొంత స్పేస్ దగ్గరికి వచ్చి ఆగిపోతుంది అన్నమాట. అది ఎందుకు ఆగిపోతుందంటే చిట్ట చివరికి అక్కడి నుంచే మనకి ఈ అంబిలికల్ కార్డ్ అనేటువంటిది తయారవుతుంది. అందువల్ల అక్కడికి వచ్చి ఆగిపోతుంది అన్నమాట. కానీ చుట్టూరా మాత్రం ఈ కనెక్టివ్ టిష్యూస్ వస్తాయన్నమాట. అది ఈ రెండో డయాగ్రామ్ లో చూపించింది. ఇక విద్యార్థులు మూడవ డయాగ్రామ్ లో ఏంటంటే ఈ కనెక్టివ్ టిష్యూ ఎలా ఏర్పడిందంటే సైటోట్రోపోబ్లాస్ట్ కి మరియు ఎంబ్రియోనిక్ ప్రాపర్ కి మధ్యలో ఏర్పడేటువంటి ఈ యోక్ శాక్ ద్వారా ఫిల్ అయినటువంటిది ఈ కనెక్టివ్ టిష్యూ మధ్యలో ఏమవుతుందంటే అది దానిలో క్యావిటీస్ ఏర్పడతాయి అన్నమాట. ఈ క్యావిటీస్ ఏర్పడిన పూర్తిగా అన్నమాట కంప్లీట్ రౌండ్ గా ఈ క్యావిటీస్ ఏర్పడతాయి అన్నమాట. ఓకే, ఈ క్యావిటీస్ ఏర్పడిన తర్వాత ఏమవుతుందో నెక్స్ట్ డయాగ్రామ్ లో చూడొచ్చు. చూసారా విద్యార్థులు? డయాగ్రామ్ 4లో ఈ ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ సెలూమ్ లో మొత్తం పూర్తిగా క్యావిటీస్ ఈ చివరి నుంచి ఆ చివరి పూర్తిగా వచ్చేసేసి ఈవెన్ ఇట్ కంప్రెసెస్ ది ఆమ్నియోటిక్ శాక్ చేసేసి మొత్తం పూర్తిగా వచ్చి ఒక చోట ఆగిపోయి చూసారా ప్లేస్ ఎండ్ అని చెప్పాను చూడండి, ఎండ్ ఆఫ్ సీట్ అని చెప్పాను చూడండి, అది అక్కడ అయిపోయమాట. అక్కడి నుంచే మనకి అంబ్లికల్ కార్డు పుడుతుంది అన్నమాట. ఓకే, ఇలా ఏర్పడినటువంటి క్యావిటీస్ అన్ని కాంటూరు కలిసిపోతాయి అన్నమాట. అన్ని అదే చూపించాను చూడండి రెడ్ తోటి, ఇవన్నీ కలిసిపోయి ఓకే తర్వాత వచ్చే డయాగ్రామ్ లో మనం చూడొచ్చు. ఇవన్నీ కలిసిపోయి అదంతా మొత్తం అంతా ఓ లేయర్ కింద ఫామ్ అయిపోతుంది అన్నమాట. లేయర్ కింద ఫామ్ అయిపోయి ఎంబ్రియోనిక్ ప్రాపర్ లో ఒక లేయర్ వస్తుంది, సైటోట్రోపోబ్లాస్ట్ కి ఒక లేయర్ వస్తుంది అన్నమాట. అంటే మధ్యలో ఉన్నది ఒక క్యావిటీ కింద ఫామ్ అవుతుంది అన్నమాట. మీకు అర్థమైందా? ఇలాగా ఈ నెక్స్ట్ డయాగ్రామ్ లో మనము చూపిస్తాం. అది విద్యార్థులు 5వ డయాగ్రామ్ చూసారా? మొత్తం మొట్టమొదట మనం చూపించిన విధంగా ఈ
ఎక్స్ట్రా ఎంబ్రియోనిక్ మెజోడర్మ్ కింద మారుతున్నది. ఎలా అంటే ఇలా కాంటూర్ అయినటువంటివన్నీ కలిసిపోయి ఒక క్యావిటీ కింద ఫామ్ అవుతాయి అన్నమాట. చూడండి, క్యావిటీ అదే చూపించాం, క్యావిటీ అన్ని పోయి చూసారా, క్యావిటీ కింద మారి. ఇప్పుడు ఈ లేయర్ ఏ లేయర్ కింద స్పెషలైజ్ అయ్యాయి? ఎంబ్రియో ప్రాపర్ కవర్ చేస్తూ ఒక లేయరు, సైటోట్రోపోబ్లాస్ట్ ఇన్సైడ్ ని కవర్ చేస్తూ ఒక లేయరు, 2 లేయర్ కింద మారిపోయాయి. మధ్యలో ఉన్నది క్యావిటీ కింద మారింది అన్నమాట. ఈ క్యావిటీనే మనం ఏమంటామంటే, దీన్ని మనం నెక్స్ట్ డయాగ్రామ్ లో మీరు చూస్తారు, దీన్నే మనం కొరియానిక్ క్యావిటీ అంటాం అన్నమాట. ఈ మధ్యలో చూసారా, చివరికి ఈ చివరి నుంచి ఆ చివరికి రౌండ్ తిరిగిన మధ్యలో స్పేస్ వచ్చింది, అది ఎండ్ ఆఫ్ సిటీ అన్నాం. అది అంబ్లికల్ కార్డ్ కింద మారుతుంది. నెక్స్ట్ డయాగ్రామ్ చూద్దాం మనం. చూడండి విద్యార్థులు, ఇంకా ఈ 6వ డయాగ్రామ్ లో పూర్తిగా ఈ ఈ క్యావిటీ ఏది కొరియానిక్ క్యావిటీ అనేటువంటిది తయారైంది. చూడండి, ఆ లైట్ రెడ్ కనపడుతుంది చూసారా, ఈ లైట్ రెడ్ లో అది కొరియానిక్ క్యావిటీ కింద మారింది అన్నమాట. కొరియానిక్ క్యావిటీకి బయట ఏముంటుంది, లోపల ఏముంటుంది అంటే, కొరియానిక్ క్యావిటీకి 2 words యోక్ సాక్, 2 words ప్రాపర్ ఎంబ్రియో ఒక లేయరు తో కప్పబడి ఉంటుంది. 2వ లేయరు సైటోట్రోపోబ్లాస్ట్ లోపల మాట. ఈ రెండింటికి మధ్యలో ఉన్నదే కొరియానిక్ క్యావిటీ కింద మారుతుంది. చూడండి, అంబ్లికల్ కార్డు కూడా వచ్చేసింది. అంబ్లికల్ కార్డు పూర్తిగా మారి అంబ్లికల్ కార్డు కింద గ్యాప్ ఎక్కడైతే ఆగిపోయిందో, ఇది ఈ కొరియానిక్ క్యావిటీ ఎక్కడ ఆగిపోయిందో అటు సైడ్ పైన కింద కూడా అక్కడి నుంచి అంబ్లికల్ కార్డ్ అనేటువంటిది పుడుతుంది. ఈ విధంగా ఇది రూపాంతరాలు చెందుతాయి. ఇప్పుడు అర్థమైందా విద్యార్థులు? ఇదే ప్లసెంటా కింద మారుతుంది. విద్యార్థులు, జిఎస్ఆర్ పవర్ బయాలజీకి సుస్వాగతం. న్యూట్రిషన్ 3 మనం మరలా కొన్ని క్వశ్చన్లు వేస్తున్నాం. అందులో మొదటి క్వశ్చన్ చూడండి. ఐఎమ్ ట్రూలీ ఏ ప్లాంట్. ఐ హ్యావ్ నో chlorophyll to make my food, but nature has given me something other than leaves which help me to get my food. Okay, who am I? What I got other than leaves? If I am not autotroph, who am I? ఇక విద్యార్థులు 2 క్వశ్చన్ చూడండి. ఈ డార్క్ ఒక సర్కిల్ ఇచ్చాము. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ డార్క్ రియాక్షన్. ఈజ్ ఇట్ రిక్వైర్స్ ఓన్లీ నైట్, నాట్ రిక్వైర్ హై photosynthesis and have other names also? Then what is this reaction and what for? Other names, what are they? వీటికి జాగ్రత్తగా మీరు ఆలోచించి జవాబులు వ్రాయండి. మరలా వచ్చే ఎపిసోడ్లో కానీ ఆ తర్వాత ఎపిసోడ్లో కానీ వీటి ఆన్సర్లు ఉంటాయి. విద్యార్థులు